హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో ఐటీబీపీ నుంచి వచ్చినటువంటి కొత్త నోటిఫికేషన్కి యొక్క క్లియర్ డీటెయిల్స్ అన్నీ అయితే తెలుసుకుందాము. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియో అనేది దేని గురించి అంటే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి అర్హత ఏంటి అంటే 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ అండ్ బీటెక్, బీఈ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఐటీఐ అండ్ డిప్లొమా వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనము అప్లికేషన్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఉన్న పోస్ట్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఫస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే ఉన్నాయి, తర్వాత కానిస్టేబుల్ ఉంది, తర్వాత కానిస్టేబుల్ అయితే ఉంది. మళ్ళీ ఇందులో ఏంటంటే 2 టైప్స్ అంటే మేల్స్కి సపరేట్, ఫీమేల్స్కి సపరేట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనము తర్వాత అప్లికేషన్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ డేట్స్ అయితే క్లియర్గా అయితే ఇక్కడైతే చూపిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడు అంటే November 15th ఈ రోజు నుంచి November 15th నుంచి లాస్ట్ డేట్ అనేది 14th December వరకు అయితే ఉంది. అంటే ఎగ్జాక్ట్గా 1 మంత్ పైన 2-3 డేస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలంటే డేట్స్ అనేవి 15th November నుంచి 14th December వరకు అయితే చాయిస్ అయితే ఇచ్చారు ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి. అదేవిధంగా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వేకెన్సీస్ అనేది క్లియర్గా అయితే వీళ్ళు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి కూడా మీరు క్లియర్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ముందుగా ఉన్న పోస్టుల మొత్తం పోస్టు గురించి అయితే చూసుకున్నట్లయితే ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మేల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఫీమేల్ పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క పోస్ట్ గురించి కనుక మనం క్లియర్గా చూసుకుంటే క్యాస్ట్ వైజ్గా ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 31 పోస్టులు అండ్ ఎస్సీ వాళ్ళకి 12 పోస్టులు, తర్వాత ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 అండ్ 21 పోస్ట్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8 పోస్ట్స్, మొత్తం వేకెన్సీస్ ఈ విధంగా 92 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా దేనికి అంటే సబ్ ఇన్స్పెక్టర్కి. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ గురించి మనం అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాము. హెడ్ కానిస్టేబుల్లో మళ్ళీ మేల్, ఫీమేల్ అయితే ఉంటాయి. ఇందులో టోటల్ యూఆర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి 123 పోస్టులు అయితే ఉన్నాయి మేల్లో, మళ్ళీ ఫీమేల్స్లో 22 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి మేల్ 50 అండ్ ఫీమేల్ 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 26. అదేవిధంగా మొత్తం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వబడింది. మొత్తం ఉన్న వేకెన్సీస్ దేనికి అంటే హెడ్ కానిస్టేబుల్కి 383 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మేల్, హెడ్ కానిస్టేబుల్ అయిపోయింది. తర్వాత కానిస్టేబుల్, నార్మల్ కానిస్టేబుల్, దీనికి కావాల్సింది మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే మొత్తం క్యాస్ట్ బేసిస్లో ఇక్కడైతే ఇచ్చారు. ఇంతకుముందు పైన చెప్పిన బేసిస్లో అయితే మీరైతే క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. టోటల్ కానిస్టేబుల్ పోస్టులు అనేటివి 51 పోస్టులు అయితే ఉన్నాయి, 51 పోస్టులు అయితే ఉన్నాయి. అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. recruitment.idbppolice.nic.in అని అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. తర్వాత శాలరీ గురించి కనుక చూసుకున్నట్లయితే బేసిక్ పే, మనకు ఒకవేళ జాబ్లో మనం సెలెక్ట్ అయితే మనకి ఇచ్చే శాలరీ ఎంత అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, సబ్ ఇన్స్పెక్టర్కి ఎంత అంటే 35,400 నుంచి 1,12,400 వరకు అయితే వీళ్ళు పే చేస్తామని అయితే చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్, అఫీషియల్గా అయితే చెప్పారు. తర్వాత హెడ్ కానిస్టేబుల్ కనుక చూసుకున్నట్లయితే 25,500 నుంచి 81,500 వరకు పే చేస్తామని వాళ్ళు క్లియర్గా అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ థింగ్, కానిస్టేబుల్ ఆఫ్ టెలికమ్యూనికేషన్కి 21,700 నుంచి 69,100 వరకు వీళ్ళు పే చేస్తామని క్లియర్గా అయితే చెప్పారు. అదేవిధంగా అలవెన్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారట, అఫీషియల్గానే చెప్పారు. అందులో హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారట. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, స్పెషల్ అలవెన్సెస్ అండ్ అదర్ అలవెన్సెస్ మిగతా అన్నీ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. తర్వాత ఏజ్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఏజ్ లిమిట్ అనేది ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేస్తున్నారో వాళ్ళ ఏజ్ అనేది కంపల్సరీగా 20 నుంచి 25 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఏజ్ అనేది 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ అనదర్ థింగ్,
కానిస్టేబుల్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఏజ్ అనేది 18 నుంచి 23 ఇయర్స్ అయితే వీళ్ళు ఏజ్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ గురించి కనుక చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్లో 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐకి సంబంధించిన జాబ్స్ కూడా ఇందులో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఫస్ట్ మనం సబ్ ఇన్స్పెక్టర్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి దీనికి బ్యాచిలర్ డిగ్రీ అయితే కావాలన్నమాట. బ్యాచిలర్ డిగ్రీ అనేది కావాలి. ఎందులో అంటే మళ్ళీ అందులో స్పెసిఫిక్గా సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. అంటే మనం కంప్లీట్ చేసిన డిగ్రీలో కంపల్సరీగా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ వీటిలో ఏదో ఒక మనమైతే చదివి అయితే ఉండాలి. అంటే బీఎస్సీ, ఎంపీసీ, బీఎస్సీ, బీజెడ్సీ ఈ విధంగా ఏదైనా సరే మనము రికగ్నైజ్డ్ బోర్డు నుంచి చదివి ఉండాలి. అంటే అది ఐదర్ స్టేట్ బోర్డ్ అండ్ స్టేట్ యూనివర్సిటీ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైనా సరే మనము చేసే డిగ్రీలో కంపల్సరీగా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ వీటిలో ఏదో ఒక సబ్జెక్ట్ అయినా సరే ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అండ్ ఒకవేళ అదేవిధంగా మీకు కనుక అందులో లేకపోతే తర్వాత బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు ఇందులో భాగంగా. అదేవిధంగా బీటెక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు అన్నమాట. తర్వాత హెడ్ కానిస్టేబుల్ జాబ్స్కి కనుక డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ గురించి ఇప్పుడు మనమైతే డిస్కస్ చేయబోతున్నాము. ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ జాబ్స్కి కంపల్సరీగా ఉండాల్సిన నోటిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 10+2 అంటే ఇంటర్మీడియట్ చేసి అయితే ఉండాలి. ఆ ఇంటర్మీడియట్లో మళ్ళీ స్పెసిఫిక్గా ఫిజిక్స్ సబ్జెక్ట్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ వీటిలో ఏదో ఒక సబ్జెక్ట్ ఇంక్లూడ్ అయితే ఉండాలి. అంటే ఐదర్ ఎంపీసీ, బైపీసీ ఏదైనా సరే మీరు కంప్లీట్ చేసి అయితే ఉండాలి. ఒకవేళ మీకు కనుక ఇంటర్లో అది కోర్స్ కనుక చేయకపోతే 10th తర్వాత ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు. వాళ్ళు కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏంటి అంటే 10th క్లాస్ పాస్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ 2 years ఇండస్ట్రియల్ ట్రైనింగ్. అంటే ఐటీఐ 10th క్లాస్ తర్వాత ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. మనకు కంపల్సరీగా ఐటీఐ పాస్ అయినట్టు సర్టిఫికేట్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఐటీఐ పాస్ అయినట్టు సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ అది కూడా లేకపోయినట్లయితే ఎవరెవరు ఇంకా అప్లై చేయొచ్చు అంటే 10th క్లాస్ తర్వాత ఎవరైతే డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటిలో అంటే డిప్లొమాలో స్పెషలైజేషన్లో ఎప్పుడైతే ఇలా క్లియర్గా ఇచ్చిన నోటిఫికేషన్లో ఏవేవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మీరు డిప్లొమా వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు. ఇందులో ఉన్నవి కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు కనుక ఇలాంటి ఎలిజిబిలిటీ ఏదైనా ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే తర్వాత నెక్స్ట్ కానిస్టేబుల్ జాబ్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ కానిస్టేబుల్ జాబ్స్ అనేవి 10th పైన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎసెన్షియల్ కంపల్సరీగా ఉండాల్సింది మ్యాట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. అంటే కంపల్సరీగా 10th క్లాస్ అనేది పాస్ అయ్యి అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా ఏజ్ కట్ ఆఫ్ గురించి కనుక చూసినట్లయితే అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఈ యొక్క జాబ్కి అంటే కంపల్సరీగా ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఎవరైతే 1999లో ఎవరైతే పుట్టారో అంటే 1999 December 14 నుంచి తర్వాత 14 December 2004 ఈ ఇయర్స్ మధ్యలో ఎవరైతే జన్మించారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కంపల్సరీగా 1999లో 12th మంత్లో 14 డేట్ నుంచి తర్వాత జన్మించిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అదే తర్వాత హెడ్ కానిస్టేబుల్ కనుక చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్లో కూడా 19 సేమ్ డేట్స్ ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను ఏ విధంగా అయితే చెప్పానో కానీ ఈ యొక్క డేట్స్కి 14 December 1999 నుంచి 14 December 2006 ఈ ఇయర్స్ మధ్యలో ఎవరైతే జన్మించారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్కి జాబ్ అప్లై చేయడానికి అయితే ఛాయిస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 2006 అంటే 1999లో December 14కి తర్వాత జన్మించిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ లాస్ట్ అనేది 2006 బిఫోర్ డిసెంబర్లో ఎవరైతే జన్మించారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. అదేవిధంగా కానిస్టేబుల్ గురించి కనుక ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు అనేది కంపల్సరీగా 14 December 2001 నుంచి
14 డిసెంబర్ వరకు జన్మించిన వాళ్ళు ఈ యొక్క జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, 2001 నుంచి అండ్ 2006 ఎవరైతే ఈ ఇయర్స్ మధ్యలో ఎవరైతే జన్మించారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే మనం క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ జనరల్ అండ్ ఎస్టీ ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్గా ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి అందులో మళ్ళీ కేటగిరీస్ వైజ్గా యూఎన్ అండ్ జనరల్ వాళ్ళకి 3 ఇయర్స్, అండ్ ఓబీసీలో 3+3 6 ఇయర్స్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5+3 మొత్తం 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్గా ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి. తర్వాత మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే అంటే గవర్నమెంట్ జాబర్ లాంటి ఎవరైనా వాళ్ళు ఉండి కూడా 1984 నుంచి 2002 మధ్యలో ఎవరైతే గుజరాత్కి రిలేటెడ్ దాంట్లో ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో, ఒకవేళ చనిపోతే వీళ్ళకు సపరేట్గా మళ్ళీ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, క్యాస్ట్ వైజ్గా. ఒకవేళ అలాంటిది ఏది లేకపోతే మీరు దీని అయితే స్కిప్ అయితే చేసేయచ్చు. ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి కనుక మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే మనకు కావాల్సిన క్వాలిఫికేషన్తో పాటు మన ఫిజికల్గా కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. మేల్ అండ్ ఫీమేల్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మినిమం హైట్ అనేది 77 నుంచి 82 మధ్యలో అయితే ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ అండ్ వాళ్ళకి 76 నుంచి 81 మధ్యలో అయితే ఉండాలి. తర్వాత హైట్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్లో మేల్స్కి 162 అండ్ అబోవ్ ఉండాలి. అండ్ ఎవరైతే మళ్ళీ ఫీమేల్స్ అయితే 150 అబోవ్ అయితే ఉండాలి. ఇది ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే. ఇది ఫస్ట్ది ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే. తర్వాత మిగతా వారు అందరికీ మళ్ళీ సపరేట్గా ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పైన చెప్పిన డీటెయిల్ అవిటైతే మ్యాచ్ అయితే కావాలి ఫిజికల్ స్టాండర్డ్స్. అండ్ మిగతా క్యాండిడేట్స్ అందరూ ఈ విధంగా ఇక్కడ సర్కిల్ అయితే చేస్తున్నాను, ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ ఈ విధంగా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వెయిట్ అనేది మన ఏజ్ని బట్టి అయితే వాళ్ళైతే డిసైడ్ అయితే చేస్తారు. అండ్ తర్వాత నెక్స్ట్ బేసిక్ మెడికల్ స్టాండర్డ్స్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది మళ్ళీ అయితే చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను. అదేవిధంగా అప్లై చేయడానికి కావాల్సినవి డీటెయిల్స్ గురించి అయితే మనం అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ అనేది recruitment.itbppolice.nic.in అనే మెయిన్ వెబ్సైట్లో మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు బేసిక్ డీటెయిల్స్ అన్నీ అయితే ఫిల్ చేయాలి. అంటే జెండర్, కేటగిరీ ఈ విధంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సబ్ ఇన్స్పెక్టర్కి 200 అయితే ఉంది. అండ్ తర్వాత హెడ్ కానిస్టేబుల్ అండ్ మిగతా వాళ్ళందరికీ మిగతా పోస్టులకి 100 రూపీస్ అయితే ఉంది. ఇందులో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ ఎవరైతే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ వీళ్ళు కాకుండా మళ్ళీ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. డీటెయిల్స్ సెలక్షన్ ప్రాసెస్ గురించి కనుక చూసుకుందాం ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫిజికల్ టెస్ట్ అనేది పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేటివి ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ఉన్నాయి. నేను ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది క్లియర్గా అయితే ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. దాని అయితే క్లిక్ చేసి కూడా మీరు PDF డౌన్లోడ్ చేసుకొని అయితే క్లియర్గా అయితే చదువుకోవచ్చు. అండ్ ఫస్ట్ స్టెప్లో ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత అండ్ సెకండ్ స్టెప్లో నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మనం ఫిజికల్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ రాయాల్సి అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ అయితే మొత్తం 100 మార్క్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్లో మనకి టోటల్ క్వశ్చన్స్ 100 అయితే ఉంటాయి. మార్క్స్ అనేది ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీకి 30 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ బిలింగ్యువల్కి 35 మార్క్స్ అయితే ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ బిలింగ్యువల్కి 35 మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అదే పేపర్ 2లో గ్రాడ్యుయేషన్ లెవెల్కి అయితే ఈ విధంగా మార్క్స్ అయితే ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇట్లా మార్క్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. అంటే 10 మార్క్స్ 20 మార్క్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. అదేవిధంగా
ఇది కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ కూడా బేస్డ్ ఆన్ అవర్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే కానిస్టేబుల్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సపరేట్ సిలబస్ అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని అయితే చూసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే నాకు మీరు కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మిగతా మన డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ వెరిఫై అయితే చేయించుకోవాలి. మీకు ఇంకా ఈ యొక్క డీటెయిల్స్లో ఈ యొక్క నోటిఫికేషన్లో ఇంకేమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అనేది మీకు కనుక యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్, బీఈ ఎవరైతే చదివారో, డిప్లొమా అండ్ ఐటీఐ ఎవరైతే చదివారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ.